సో ఇది చూసారు కదండి, ఇది వచ్చేసి మామిడి అల్లం. ఇది చిన్నవి కొమ్మలు చూస్తుంటే ఇవి చూసారు కదా, అన్ని ఆకులు ఇలాగా డ్రై అయిపోయిన తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక 30 to 45 days టైం పడుతుంది. హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోతుంది ఇది. సో నెక్స్ట్ ఇది హార్వెస్ట్ చేద్దాం ఇంకొక రోజు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను కమల. వెల్కమ్ టు మా బృందావనం. ఈరోజు మనం మామిడి అల్లం హార్వెస్ట్ చేద్దామండి. యాక్చువల్గా ఇది వచ్చేసి ఈ మొక్క మొత్తం వడ్లిపోయిన తర్వాత మామిడి అల్లం మనం హార్వెస్ట్ చేస్తాము. కాకపోతే ఇది వచ్చి నాకు నియర్లీ 1 month అయిపోతుంది అనుకుంటా. ఇది మొక్క అయితే మొత్తం ఇలా డ్రైగా అయిపోయిందండి, ప్లాంట్ మొత్తం. కాకపోతే నేను కొంచెం పండగ ముందు పెయింటింగ్స్ హడావిడిలో ఉండడం, ఫెస్టివ్ సీజన్ వల్ల ఇది హార్వెస్ట్ చేయలేకపోయాను. సో వెళ్ళి చేద్దాము. సో ప్లాంట్ అంతా ఇలాగ డ్రైగా అయిపోయిన తర్వాతే మనం పసుపు కానీ మామిడి అల్లం కానీ అల్లం కానీ ఏదైనా సరే హార్వెస్ట్ చేసుకోవాలి. సో మామిడి అల్లం అయితే జనరల్గా ఈ దుంప వేస్తాం కదండి, అది ఎక్కడైతే వేస్తామో జనరల్గా దాని చుట్టూ ఈ పైన మాత్రమే ఎక్కువ దుంపలు వస్తాయి. సో చూద్దాం ఇవాళ ఎన్నో వచ్చినాయి. నేనైతే ఇది లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉన్న మామిడి అల్లంతోనే వేసానండి. ఒక 4-5 దుంపలు పెట్టినట్టున్నాను అంతే ట్రయల్కి. చూసారా ఈ సైడ్ అంతా ఎలా వచ్చిందో. జనరల్గా అయితే మామిడి అల్లం వచ్చేసి మాకు వైజాగ్లో ఉన్న వాళ్ళకి అరకు నుంచి వస్తుందండి. అండ్ మన చిన్న మార్కెట్లో దొరకదు, పెద్ద పెద్ద రైతు బజార్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోయినా సరే ఇది మామిడి ఫ్లేవర్ వస్తుందండి, మ్యాంగో ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. స్మెల్ అలా వస్తుంది. సో మురి మిక్స్చర్ అవి అమ్ముతారు చూసారా రోడ్ సైడ్ని, వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తారనమాట. మురి మిక్స్చర్లోకి మంచి టేస్ట్ చాలా బాగుంటుంది, మామిడికాయ ఫ్లేవర్ యాడ్ అయ్యి. చాలా చిన్న దుంపలు పెట్టాను అనమాట. అది కూడా ఎలాగంటే ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి వెనక్కి. ఒక 3-4 దుంపలు అలాగా ఉండిపోయినవి ఉంటే తెచ్చి పెట్టాను అనమాట. సో బాగా వచ్చినట్లే నాకైతే. సో ఇవి క్లీన్ చేస్తుంటే కూడా నాకైతే మంచి మామిడి స్మెల్ అయితే వస్తుంది. మేమైతే ఎక్కువ మురి మిక్స్చర్లోని అండ్ స్ప్రౌట్స్తో మిక్స్చర్ చేసుకుంటాం కదండి, సో వాటికి వాడతాం అనమాట మామిడిలు. అండ్ చాలామంది పికిల్స్ పెడతారు. అండ్ ఇంకా మీ ఏరియాస్లో ఏమేం చేస్తారో మీకు తెలిస్తే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
అండ్ వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ కళ్ళు ఉంటాయి కదా, సో ఇవి కళ్ళు అంటారు. ఇది పైకి వచ్చేలాగా, లేదంటే ఇలా సైడ్కున్నా పర్వాలేదు, మ్యాక్సిమం ఇలా పైకి వచ్చేలా వేస్తే ఇక్కడ నుంచి మనకు ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. కొత్తగా ఎవరైనా పెంచాలి అనుకుంటే పాట్లో, సో ఈ కళ్ళు అవి ఏవైతే ఉన్నాయో అవి ఇలా పైకి వచ్చేలాగా పెట్టండి. ఈజీగా కూడా మీరు గ్రో చేసుకోగలుగుతారు. ఇది వచ్చేసి 6 months క్రాప్ అనమాట. సో 6 నెలలకి బాగా తయారయ్యి అల్లం మీ ఆ ప్లాంట్ అనేది పైకి డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం 6 నెలల తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలి. అండ్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నియర్లీ 6 months వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సాయిల్ ప్రిపరేషన్ వచ్చేసి నార్మల్ సాయిల్, పాటింగ్ సాయిల్, కోకోపిట్, వర్మీ కంపోస్ట్, ఇంకా శాండ్ కూడా యాడ్ చేసుకోవాలండి దీనికి. సో ఫ్రెండ్స్, ఇది చిన్న పాట్లో పెంచిన మామిడి అల్లం అండి. నేనైతే చూపిస్తా చూడండి. ఇలాంటివి 3 అల్లం వేసానండి, మామిడి అల్లం పీసెస్. సో నాకు ఇంత మామిడి అల్లం వచ్చింది. చిన్న కంటైనర్లో, అది కూడా చాలా చిన్న కంటైనర్లో వేసాను. సో మీరు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే మామిడి అల్లం పండించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మా బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా బృందావనం.